నమస్తే అండి. నమస్తే సార్. ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు తెలుసు కదా, ఈ మేధావి కాదు మేధావి మాటలు ఒక సందర్భంలో మాట్లాడిన మాటలు ఒకసారి నేను చెప్తాను, దాని మీద మీ విశ్లేషణ కావాలి, ఒక్కసారి వినండి. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇలాంటి ఎంక్వైరీలు కనుక ఏమైనా చేసినట్టయితే ఒక్క విషయం తెలియజేయండి నా కోసం. ఏంటంటే రామోజీరావు గారికి చిట్ ఫండ్ కంపెనీకి సంబంధం ఉందా లేదా? ఎందుకంటే రామోజీరావు గారు అబద్ధం చెప్తున్నారా, చిట్ ఫండ్ కంపెనీ వారు అబద్ధం చెప్తున్నారా? ఎవరు అబద్ధం చెప్పినా వాళ్ళకి పెర్జురీ అనేది అట్రాక్ట్ అవుతుంది. పెర్జురీ అంటే ఆన్ ఓత్, కోర్టుల్ని తప్పుదోవ పట్టించడం. ఈ రెండు కూడా కోర్టులో వేసినవే. రామోజీరావు గారు కోర్టులో వేశాడు ఇది నాదే అని, మార్గదర్శి చిట్ వారు కోర్టులో వేశారు నా మీద వేస్తూ ఇది మాది, రామోజీరావుకి సంబంధం లేదు అని. ప్రభుత్వం వారు ఏమన్నా ఇది రామోజీరావు గారిదా కాదా తెలిస్తే, ఒకవేళ చిట్ ఫండ్ కంపెనీ చెప్పినట్టు రామోజీరావుకి సంబంధం లేదనుకుంటే నేను ఆ కేసు ఓడిపోయినట్టు వేసిన డ్యామేజ్ కట్టేసి నమస్కారం పెట్టి వచ్చేస్తాను. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కోర్టుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు రామోజీరావు గారు అంటారు. 6 కోట్ల ఆంధ్రుల్ని తప్పుదోవ పట్టిస్తున్న జగన్మోహన్ రెడ్డి, ఎలా చెప్తారు దీని గురించి? మీరు వినిపించిన వీడియోలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఉన్నారు. ఆయన స్వయం ప్రకటిత మేధావి. మరి అది ఇంకా ప్రజలు గుర్తించలేను సార్. ఆయన వల్ల రాష్ట్రానికి ఏమైతే ఎలగబెట్టిండేది ఏమీ లేదు. పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసినప్పుడు కూడా ఎలగబెట్టిండేది ఏమీ లేదు. ఏ రోజు కూడా నేను ఎంపీగా నన్ను గెలిపించినందుకు గాను నేను ఇవి చేశాను, నా పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి నేను ఇవి చేశానని చెప్పి ఏ రోజైనా ఒక డైరీ పట్టుకొని వచ్చి ఒక్క మాట అయినా చెప్పాడా సార్? లేదు. దాని తర్వాత పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా అంటారు సార్. పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా. ఈయన ఒక పుణ్యపురుషుడు అనమాట. ఈయన తీరు, ఈయన మాట, ఈయన చేసే శాస్త్రలు, ఈయన చేసే మీడియా ముందు ప్రకటనలు కానీ మాటలు కానీ వేరు. అందుకే మహానుభావుడు ఎప్పుడో రాశాడు పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా అని. ఈయన చంద్రబాబు నాయుడు గారు రాగానే ఎక్కడా లేనటువంటి రాష్ట్రంలో అవినీతి జరిగిపోతూ ఉంది, అది జరిగిపోతూ ఉంది, ఇది జరిగిపోతూ ఉంది అని చెప్పేసి లేనిపోనివన్నీ ఉవ్వెత్తున కెరటంలా ఎగిరెగిరి పడతాడు సార్. సముద్రంలో కెరటాలు ఉంటాయి కదా, ఆ మాదిరిగా కెరటాల మాదిరిగా ఎగసిపడేది అనమాట. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఆ కెరటం కాస్త చల్లబడిపోతుంది. ప్యాకేజ్ ఎందుకుంటుంది ఇంకా అది మనం అనకూడదు. కాబట్టి నేనేమంటున్నానంటే, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు రామోజీరావు గారిని ఏ విధంగా ఎన్ని సంవత్సరాల పాటు ఆయన మీద పోరాడాడు సరేనా? దాదాపు 20 సంవత్సరాలు పైగానే. 20 సంవత్సరాల పాటు మార్గదర్శి చిట్ ఫండ్లో ఏదో జరుగుతూ ఉందని 20 సంవత్సరాలు ఒక రామోజీరావు గారి మీద పడి ఏడ్చాడు అంటే అతని యొక్క మానసిక పరిస్థితి, అతని యొక్క బుద్ధి, అతని యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుంది అనేది ఇది ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. దాదాపు ఆయన చనిపోయే వరకు హింసించాడు ఆయన్ని. మార్గదర్శిలో చిట్ ఫండ్లో అంటే ఆ చిట్ ఫండ్లో భాగస్వాములైనటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో ఇంతవరకు ఏ ఒక్కరు మార్గదర్శి ద్వారా అన్యాయం జరిగింది అని ఎవరైనా వచ్చి ఒక్క కంప్లైంట్ అయినా ఇచ్చారా సార్? అటు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం జరిగిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జరిగిపోయింది, అన్నీ జరిగిపోయినాయి. కానీ ఏ ఒక్క కస్టమర్ అయినా మార్గదర్శి చిట్ ఫండ్ మీద ఎక్కడైనా కేసు ఇవ్వడం జరిగిందా? లేదు, ఇప్పటివరకు ఆ రికార్డు లేదు. మరి ఎందుకు ఆయన దేనికోసం పోరాడుతున్నట్టు, ఎందుకు పోరాడుతున్నట్టు? పోనీ దానివల్ల ఏమన్నా రాష్ట్రానికి ఏమైనా ఉపయోగమా? ఆయన మాజీ పార్లమెంటు సభ్యుడైన ఆ నియోజకవర్గానికి ఏమైనా ఉపయోగం ఉందా? దేనికి ఉపయోగం ఉంది సార్? అంటే ఎవరి కోసము నువ్వు ఎవరి మీద పోరాటం చేస్తున్నావు? నువ్వేమన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాల గురించి మాట్లాడుతున్నావా? లేదు. ఆంధ్రప్రదేశ్లో ఏదన్నా తప్పుదోవల గురించి మాట్లాడుతున్నావా? లేదు. ఎప్పుడు? గత 5 ఏళ్లలో. మరి ఇదే సాక్షి పేపరు జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారు కొట్లాడుకుంటున్నారు సాక్షి గురించి, ఇది నాది, నాకు వాట రావాలని ఏ రోజైనా ఒక మాటన మాట్లాడా సార్? మరి అలాంటి పెద్దలు వాళ్ళ కుటుంబానికి అత్యంత దగ్గరగా మెలిగినటువంటి వ్యక్తులు వీళ్ళు. మరి వీళ్ళు కూడా మాట్లాడుకొని ఉంటే దాని అర్థం ఏంది? అంటే ఏమన్నా భయమా? జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయమా? ఏమని అర్థం చేసుకోవాలి సార్? ఒకవైపు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క సతీమణి బోరున విలపిస్తున్నా కూడా ఇతను ఎందుకు వచ్చి వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడట్లేదు? కష్టాల్లో ఉన్నప్పుడే కదా మనిషి అండగా ఉండాలి.
ఓని కేకలేసి చెప్తా ఉంటాడు కదా సార్, నేను రాజశేఖర రెడ్డి గారి అభిమాని, నేను రాజశేఖర రెడ్డి అభిమానిని. అదే రాజశేఖర రెడ్డి గారి యొక్క సతీమణి ఈరోజు బోర్ను విలపిస్తూ ఉంది. అదే రాజశేఖర రెడ్డి గారి కూతురు ఈరోజు రోడ్డుకెక్కి నాకు న్యాయం చేయండి అని చెప్పేసి అడుగుతూ ఉంది. కనపడలేదా ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి? మరి సాక్షిలు ఒకవైపు ఆస్తులు గొడవా, ఒకవైపు ఇటు కుటుంబాల గొడవా. అసలు సాక్షి నాదే కాదంటాడు జగన్మోహన్ రెడ్డి. దాని గురించి మాట్లాడాడు సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిదా షర్మిలా గారిది అనేది పక్క నుంచితే ఇటువంటి స్వయం ప్రకటిత మేధావుల యొక్క మౌనము ఆ కుటుంబానికి శాపమా కాదా? 100%. ఇప్పుడు ఆ కుటుంబానికి నేను అత్యంత దగ్గరగా, ఒకవైపు కేవీపీ గారు ఆత్మ అయితే ఈయన ఇంకో ఆత్మ అన్నట్టుగా చెప్పుకునేటువంటి వ్యక్తి ఈయన. మరి ఈ వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత ఆత్ముడుగా ఉన్నటువంటి, అంటే దగ్గరగా మెలిగినటువంటి వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. మరి ఆయనే ఈ స్వయం ప్రకటిత మేధావి యొక్క మౌనము ఆ కుటుంబానికి శాపమా కాదా? ఇది తప్పా కాదా? ఇప్పుడు మీరు చెప్పండి సార్, ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని ఏ విధంగా మనం సమర్థించుకోవాలి, అతనిని ఏ విధంగా మనము ప్రశ్నించాలండి? అతని వల్ల ఉపయోగం ఏంది సార్ రాష్ట్రానికి? ఊరగానే కూర్చొని ఏదో లెక్కలంట, ఏదో ఇంటెలిజెన్స్ ఏదో ఇంత అని చెప్పేదానికి ఆయన పిలిపిస్తారంట. దానివల్ల ఉపయోగం ఏంది సార్? ఈయన సత్య హరిశ్చంద్రుడిని గౌతమ్ బుద్ధుడిని అన్నట్లు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు ఎప్పుడు ప్రెస్ ముందు. కానీ 1750 కోట్లు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకున్నట్టు అమెరికన్ కోర్టులో నమోదైన ఛార్జ్ షీట్ లో పొందుపరిచిన జగన్మోహన్ రెడ్డి కేసు గురించి, ఆ దోపిడీ గురించి మాట్లాడాడు సార్. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారైనా, ఉండవల్లి అరుణ్ కుమార్ గారైనా, తెలకపల్లి రవి అయినా, ఆయన ఎవరుగా చాలా మంది ఉన్నారు మేధావులు, దేవులపల్లి అమర్ గాని మొత్తం సార్. వీళ్ళంతా ఎందుకంటే ఒక తప్పును మీలాంటి పెద్దవాళ్ళు, చాలా జీవితాన్ని చూసిన వాళ్ళు కూడా, మీరు కూడా సమాజంలోకి వచ్చి ఒక తప్పును తప్పు అని చెప్పడానికి ఎందుకు మీకు వెనకడుగు వేస్తున్నారు? ఇది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత నుంచి, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం నుంచి, ఒక సామాన్య పౌరుడైనటువంటి నాకు వచ్చినటువంటి డౌటు. ఇప్పుడు మీరు చెప్తున్న పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో ఈ సమాజంలో మేమంతా గొప్పవాళ్ళం, మేధావులం అని చెప్పుకునేవాళ్ళు, చంద్రబాబు గారి మీద జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసు పెట్టి అసలు సాక్ష్యాధారాలే లేకుండా 350 కోట్లు ముందు అక్రమం జరిగింది స్కిల్స్ డెవలప్మెంట్లో అని చెప్పారు, తర్వాత 35 కోట్లు అన్నారు, తర్వాత 27 కోట్లు అన్నారు. అది ఇప్పటి వరకు ఆధారాలు చూపించలేకపోయారు. ఆయన్ని కానీ 53 రోజులు జైల్లో పెట్టారు. మరి ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా జగన్మోహన్ రెడ్డి దొరికినప్పుడు వీళ్ళెవరూ ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు అదే సార్, పురుషులందు పుణ్య పురుషులు వేరు. వీళ్ళు ఏంటంటే వీళ్ళ యొక్క మానసిక పరిస్థితి, ఆలోచన, బుద్ధి, జ్ఞానము, ఎవరు దేనికోసం ఎవరు ఎలా పాటుపడుతున్నారనేది ఈరోజు ప్రజల ముందు స్పష్టంగా కనపడతా ఉంది. ఉండవల్లి అరుణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి బద్ధ వ్యతిరేకి. ఆయన ఏంటంటే రామోజీరావు గారు మరణించేంత వరకు ఏ విధంగా ఆయన్ని హింసించి ఏ తప్పు లేదు, కానీ ఆయన మీద పడి ఏడవడం అన్నమాట. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే సార్, ఒకరు బాగా బతికినా కూడా ఓరవలేరు. కష్టపడి రామోజీరావు గారు కష్టపడి పైకి వచ్చిన మాట వాస్తవమా కదా సార్? 100%. ఒక కేంద్ర హోంశాఖ మంత్రులైనటువంటి అమిత్ షా గారే స్వయంగా రామోజీరావు గారి ఇంటికి వచ్చి వెళ్ళిపోతారు. నీ స్టాండర్డ్ ఎక్కడ, ఆయన స్టాండర్డ్ ఎక్కడ? అది ఏ ప్రభుత్వమైనా సరే దేశంలో ఆయన యొక్క, అంటే ఆయన సమాజానికి చేసినటువంటి సేవ. ఏమయ్యా ఉండవల్లి అరుణ్ కుమార్, ఈరోజు నేను డైరెక్ట్గా అడుగుతున్నాను, నువ్వు ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడివి, నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరదలు వచ్చినప్పుడు, తుఫానులు వచ్చినప్పుడు ఎంత సహాయం చేసావు నువ్వు ప్రజలకి? ఎంత సహాయం చేసావా నువ్వు? మరి ఈనాడుకు సంబంధించినటువంటి ఇదే రామోజీరావు గారు తెలంగాణ రాష్ట్రానికి 10 కోట్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 10 కోట్లు, మళ్ళీ సీఎం రిలీఫ్ ఫండ్కు 10 కోట్లు, ఇటు 10 కోట్లు. మరి ఈరోజు అమరావతిలో ఐఎస్బి, అంటే అమరావతికి సంబంధించి ఒక దాంట్లో ఒక ఐఎస్బిలో ఒక ప్రాంగణం కట్టడానికి 30 కోట్ల రూపాయలు ఇచ్చారు. అవును. మరి దీనికి సమాధానం ఏం చెప్తాడు సార్? కేరళలో వరదలు వచ్చినా కూడా ఆయన సహాయ సహకారాలు అందుతాయి అక్కడ. అవును. నువ్వు ఏమి ఎలగబెట్టినావయ్యా? నువ్వు పదే రామోజీరావు గారి గురించి మాట్లాడతావు. ఏమి ఎలగబెట్టినావు నువ్వు? రాష్ట్రానికి నువ్వు ఉద్ధరించినది ఏముంది? నీకంటే మామూలుగా కష్టపడి పని చేసుకుంటాడు సార్, ఒక పానీపూరి బండి పెట్టుకోనో లేకపోతే ఒక బేల్దారి పని చేసుకునేటువంటి కష్టపడే వ్యక్తి తను నిజాయితీగా కష్టపడి ట్యాక్స్ కట్టి అది మద్యమైనా తాగుతాడు, లేకపోతే వస్తువైనా కొంటాడు. నీ వల్ల ఉపయోగం ఏముంది రాష్ట్రానికి అంటున్నా. నువ్వు నిజంగా మాజీ పార్లమెంట్ శాసనసభ్యుడు, నీలో చిత్తశుద్ధి ఉంటే నువ్వు తీసుకున్నటువంటి పెన్షన్ డబ్బు ఏదైతే ఉందో అది ప్రభుత్వానికి ఇవ్వు.
నీ సొంత డబ్బేం వద్దు, ప్రజల నుంచి నువ్వు అందుకునే డబ్బే రిటర్న్ ప్రభుత్వానికి అందజేసేయి. ఇది రామోజీరావు గారిని హింస పెట్టాలి, ఆయన్ని పూర్తిగా అంతం చేయాలి, చంద్రబాబు నాయుడు గారిని లేచిన రోజు నుంచి ప్రతిరోజు పడుకునే వరకు ద్వేషిస్తూనే ఉండాలి, విషం కక్కుతూనే ఉండాలని అప్పట్లో మహామేత 1 వైఎస్ఆర్, ఆ తర్వాత మహామేత 2 జగన్మోహన్ రెడ్డి ఈయనకి బాధ్యత అప్పచెప్పాడని అంటారు మీడియా వర్గాల్లో. సార్ ఆయన ఒక ముగిసిన అధ్యాయం రాజకీయాల్లో. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అనేటువంటి వ్యక్తి రాజకీయాలలో ముగిసిన అధ్యాయం. ఆయన మాటకు సెన్సిటివ్ లేదు. పొలిటీషియన్ అంటారు. ఇంకా ఎవరైనా ఉన్నారు అంటే అది ఆయన చెప్పే మాటలు ఆ ట్రాన్స్లేకి ఉంటుంది కదా సార్, ట్యూనింగ్, ఆ ట్యూనింగ్ లో ఉన్న వాళ్ళు తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలలో కానీ యువతలో కానీ అతని మీద ఎటువంటి మంచి ఉద్దేశం అయితే లేదు. ఫైనల్ గా కంక్లూజన్ గా ఉండవల్లి అరుణ్ కుమార్కి ఏమైనా చెప్పగలరా? ఏం చెప్తాం సార్, శేష జీవితము ప్రశాంతంగా గడపండి, వయసుకు తగ్గట్టు బుద్ధిగా బతకండి అని. నేనేమంటున్నానంటే కర్మానుసారే బుద్ధానుసారే కర్మ అని ఫలితం, బుద్ధానుసారే కర్మ, కర్మానుసారే ఫలితము. కాబట్టి తప్పో ఒప్పో నీ జీవితంలో నువ్వు తీసుకున్న నిర్ణయాలు జరిగిపోయాయి, శేష జీవితం ఉంది, ప్రశాంతంగా గడిపేది నేర్చుకోండి. ఇంకా ఎందుకయా మీలాంటి కురువృద్ధులు రాజకీయాల్లో ఉండి మాలాంటి యువతకు కానీ, నేను అదే అంటున్నాను సార్, కురువృద్ధులు పడి ఆ పార్టీలో పడి ఏడుస్తా మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరా మీరు? ఎన్నాళ్ళు మీకు ఈ రాజకీయాలు? సరే నీ అనుభవం వచ్చే యువతకు కానీ వాళ్ళకు ఉపయోగపడాలి. ఏంటికి ఊరికి నా డైరీ పట్టుకొని వస్తావు? కాబట్టి ఆ డైరీలో రామకోటి రాయాల్సిందిగా, ఆయన ఒక ఉత్తమ బ్రాహ్మణుడు కాబట్టి రామకోటో లేకపోతే విష్ణు సహస్రనామ పారాయణమో లేకపోతే రామాయణ మహాభారత కావ్యాలు అంటే ఇవి ఉంటాయి కదా సార్, భగవద్గీత శ్లోకాలు కానీ ఇవన్నీ చదవండి. చదివి కొద్దిగా జీవితం పట్ల జీవిత సత్యం తెలుసుకోండి, పరులకు ఉపకారం చేయండి, అది పుణ్యము, పరులకు అపకారం చేస్తే అది పాపం అని తెలుసుకోండి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి చెప్పదలుచుకున్నాను సార్. ఓకే అండి, మంచి సందేశం ఇచ్చారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి. చూద్దామండి ఆయన ఎంతవరకు ఆయన బుద్ధి మార్చుకుంటాడో, ఆయన ఎంతవరకు ఆయన వయస్సు తగ్గ పనులు చేస్తాడో ముందు రోజుల్లో మరిన్ని చూద్దామండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.